హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి మన రాజ్యాంగంలోని పార్ట్ 4 అంశం గురించి తెలుసుకుందాము. పాత వీడియోలో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 గురించి అన్నీ తెలుసుకున్నాం కదా. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. మన రాజ్యాంగంలో పార్ట్ 4 వచ్చేసి ఆదేశిక సూత్రాలు. ఆదేశిక సూత్రాలు అంటే ఏంటిది, దాని ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనేది చూద్దాం. ఇంగ్లీష్లో మొత్తం డైరెక్టివ్ ప్రిన్సిపల్ అంటారు. ఈ టాపిక్ వెళ్ళి మాత్రం పక్కా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. ఓకేనా, 1 మార్క్ మాత్రం పక్కా ఒక క్వశ్చన్. ఓకే, ఫస్ట్ ఆదేశిక సూత్రాలు అంటే ఏం లేదు ఫ్రెండ్స్. రాజ్యాంగం ఎవరైతే మన ప్రభుత్వాన్ని ఫామ్ చేసి నడిపిస్తారో వారికే ఆదేశిక సూత్రాలు ఇవ్వడం ఎలా ఫామ్ చేయాలి, ఎలా నడిపించాలి అనేసి దాని గురించి ఆదేశం చేయడం అంతే. ఓకేనా, దాని ఫస్ట్ అయితే ఫుల్ ఫామ్ చేద్దాం. అంటే ఏమిటి ఫస్ట్ ఆదేశిక సూత్రం అంటే? దేశంలో సామాజిక ఆర్థిక న్యాయం మరియు సంక్షేమ రాజ్యస్థాపన కోసం ప్రభుత్వానికి రాజ్యాంగం ఇచ్చిన మార్గదర్శక సూత్రాలను ఆదేశిక సూత్రాలు అంటారు. ఇందాక చెప్పిన కదా, రాజ్యాంగం ఆదేశాలు ఇవ్వడం ప్రభుత్వానికి, అంతే, దాన్నే ఆదేశిక సూత్రాలు అంటారు. ఆదేశిక సూత్రాలు వచ్చేసి ఆర్టికల్ 36 నుంచి 51 వరకు ఉంటుంది. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఓకేనా, ఈ ఆదేశిక సూత్రాలకు వెళ్ళి క్వశ్చన్ లేనిది మాత్రం ఏ ఎగ్జామ్లో లేదు. ఎస్ఎస్సి, జీడీ, రైల్వే అన్ని ఎగ్జామ్లలో వస్తుంది. ఓకేనా, చెప్పాను కదా ఆదేశిక సూత్రాలు అంటే. దీని లక్ష్యాలు ఏంటిదో చూద్దాం. ఆదేశం సామాజిక న్యాయం కల్పించడం, ఆర్థిక సమానత్వం తీసుకురావడం, ప్రజల సంక్షేమం పెంచడం, సంక్షేమ రాజ్యాన్ని స్థాపించడం. ఇవి ఈ లక్షణాలు. రైటింగ్ మాత్రం అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను అప్డేట్ అవుతాను. ఓకేనా, వర్గీకరణ. వాటి వర్గీకరణ అంటే ఏంటిదంటే 3 ఉంటాయి: సోషలిస్ట్ ప్రిన్సిపల్స్, గాంధీయస్ ప్రిన్సిపల్స్ అండ్ లిబరల్ ఇంటలెక్చువల్ ప్రిన్సిపల్. సోషలిస్ట్ ప్రిన్సిపల్ అంటే సామ్యవాద సూత్రాలు. ఓకేనా, ఇది సమాన అంటే ఈ ఆదేశిక సూత్రాలు 3 వర్గీకరణలు ఉంటాయి. దాని గురించి ఆదేశం ఇస్తుంది ప్రభుత్వానికి. ఏంటంటే సోషలిస్ట్ ప్రిన్సిపల్లో మాత్రం సమాన వేతనం, అంటే పనికి ఎవరికైనా సమాన వేతనం కల్పించాలి. జీవనోపాధి హక్కు, అందరికీ పని కల్పించాలి. అలాగే కార్మికులు మరియు పిల్లల రక్షణ, కార్మికులకు పిల్లలకు రక్షణ కల్పించాలి. అదొకటి గాంధీయ ప్రిన్సిపల్. ఇది గాంధీయ నుంచి ఉత్పన్న సూత్రాలు. ఓకేనా, గాంధీయ సూత్రాలు. ఇది పంచాయతీలు ఏర్పడ, గ్రామ పంచాయతీ పాలన, అలాగే గ్రామ పంచాయతీ సహాయం, కొత్త గ్రామ పంచాయతీ ఏర్పాటు, వాటి గురించి. ఓకేనా, అలాగే మద్యపాన నిషేధం. ఇది మాత్రం మన భారతదేశంలో మాత్రం జరగని పని, కాకపోతే మాత్రం ఇది ఒక ప్రిన్సిపల్, గుర్తుపెట్టుకోండి. అలాగే పరిశ్రమ ఏర్పాటు, భారీ పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు అన్నీ ఏర్పాటు చేయాలి. అదొకటి. లిబరల్ ఇంటలెక్చువల్ ప్రిన్సిపల్లో ఉదారవాద, తెలుగులో మాత్రం ఉదారవాద అంటారు. ఇది అంతర్జాతీయ శాంతి ప్రోత్సాహానికి ఉపయోగపడుతుంది. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, అలానే మన ఆదేశిక సూత్రాల యొక్క ఆర్టికల్స్ గురించి నేర్చుకుందాం. వీలైతే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా, చాలా యూజ్ అవుతుంది ఎస్ఎస్సి, జీడీ, రైల్వేలో. వీడియో మాత్రం ఎండ్ వరకు చూస్తున్నారు అనుకుంటున్నా. మీకు ఎండ్ వరకు చూడకపోతే మాత్రం ఇన్ఫర్మేటివ్ మొత్తం లాస్ అవుతారు, మీకే నష్టం. 1 మార్క్ అంటే ఇట్స్ ఏ వెరీ క్రూషియల్. ఓకేనా, ఒక్కొక్క ఆర్టికల్ చెప్తుంటే ఒక్కొక్క నేర్చుకొని నోట్స్ రాసుకోండి. ఓకేనా, ఆర్టికల్ 36 నుంచి 31 వరకు. ఆర్టికల్ 36 ఏం లేదు ఫ్రెండ్స్, రాజ్య నిర్వచనం నేర్పుతుంది. ఓకేనా, నేను మెయిన్ రాశాను, అవి సరిపోతుంది. ఎగ్జామ్లో ఎలాంటి మెయిన్ టాపిక్స్ గురించి అడుగుతారో దాని గురించి చెప్తాను, రాసుకోండి. 36 మాత్రం రాజ్య నిర్వచనం. ఓకేనా, అంత అవసరం లేదు. ఇంకొకటి ఆర్టికల్ 37 వచ్చేసి నిర్దేశక నియమాలు, న్యాయరక్షణ లభించదు, అంటే ఇది కూడా అంత అవసరం లేదు. ఓకేనా, 38 ఆర్టికల్ చూడండి ఫ్రెండ్స్, ప్రజల సంక్షేమం కోసం సామాజిక వ్యవస్థ. ఓకేనా, ఆర్టికల్ 38 వచ్చేసి ప్రజల సంక్షేమం కోసం సామాజిక వ్యవస్థ. ఓకేనా, ప్రజల సంక్షేమాన్ని సామాజిక వ్యవస్థ ఉండాలి. ప్రభుత్వాలు సాంఘిక, ఆర్థిక, రాజకీయ, న్యాయ చట్టాల దృష్టిలో పెట్టుకొని ప్రజా సంక్షేమాన్ని కృషి చేయాలి. ఎంతంటే ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేయాలి, అదొకటి. ఆర్టికల్ 38 వచ్చేసి క్వశ్చన్ అడగచ్చు, ఆర్టికల్ 38 ఏం వివరిస్తుందంటే ఇది ప్రజల సంక్షేమం కోసం వివరిస్తుందని చెప్పేసి చెప్పాను, అంతే, ఈజీ. 39 సమాన జీవనోపాధి, సమాన వేతనం చెప్పాను కదా. ఈ ఆర్టికల్ 39 వచ్చేసి జీవనోపాధి హక్కు కల్పించాలి, సమాన వేతనం కల్పించాలి. ఓకేనా, ప్రభుత్వం అనుసరించి ఆదేశిక సూత్రాలు కల్పించి, ఓకేనా, ఎవరైతే పని చేస్తారో వాళ్ళకి సమాన వేతనం కల్పించాలి. ఇప్పుడు 40 వచ్చేసి ఆర్టికల్ గ్రామ పంచాయతీలు. ఓకేనా, ఆ పంచాయతీ వ్యవస్థలను నిర్వహించి అవి స్వయం పాలన సంస్థలుగా ఏర్పడడానికి తగిన ఆధారాలు ఇవ్వాలి. ఓకేనా, గ్రామ పంచాయతీలు. 41 వచ్చేసి ఆర్టికల్ పని విద్య ప్రజా సహాయం హక్కు. ఓకేనా, 41 వచ్చేసి పని విద్య, ఇది గుర్తుపెట్టుకోండి. నిరుద్యోగులకు, వృద్ధులకు, వికలాంగులకు జీవన భృతిని కల్పించాలి, ఉపాధిని చూపించాలి. ఓకేనా, ప్రభుత్వం వృద్ధాంగులు ఉంటారు కదా, అలాగే నిరుద్యోగులు ఉంటారు కదా, వాళ్ళకి పని కల్పించి సహాయం చేయాలి. ఓకేనా, 42 వచ్చేసి ఉపాధిని చూపించాలి. కార్మికులు న్యాయమైన సరైన పని పరిస్థితులను కల్పించుట, స్త్రీలకు ప్రసూతి సౌకర్యాలు, అలాగే ఉపాధిని కూడా కల్పించడం. ఓకేనా, 43 వచ్చేసి పరిశ్రమల స్థాపన,
పరిశ్రమల స్థాపన, కార్మికుల శారీరక మానసిక వికాస శ్రద్ధ, కుటీర పరిశ్రమ స్థాపన. ఏంటి ఫ్రెండ్స్, ఇప్పుడు జీవనోపాధికి కుటీర పరిశ్రమ స్థాపన చేయించాలి. ఇది 43 ఆర్టికల్ కింద వస్తుంది. 44 వచ్చేసి సమాన పౌర చట్టం. ఇది వచ్చేసి పౌరులందరికీ ఉమ్మడి పౌరస్మృతి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఎగ్జామ్లు అడిగారు. 44. 45 వచ్చేసి బాలల విద్యా సంరక్షణ. ఓకేనా, బాలల విద్యా సంరక్షణ ఇది కూడా ఇంపార్టెంట్. ఆర్టికల్ 45. ఇది 6 సంవత్సరాల లోపు 6 ఇయర్స్ లోపు ఉన్న పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య సంరక్షణ కల్పించాలి. ఓకేనా. ఆర్టికల్ 45 వచ్చేసి బాలల విద్యా సంరక్షణ. 6 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకు ప్రాథమిక విద్య మరియు వాళ్ళ సంరక్షణ కల్పించాలి. ఓకే. 46 వచ్చేసి ఆర్టికల్ బలహీన వర్గాలకు విద్య. ఓకేనా. బలహీన వర్గాలు ఉంటారు కదా ఫ్రెండ్స్ మన దేశంలో, వాళ్ళకి సామాజిక అభివృద్ధి మరియు సామాజిక న్యాయం, దోపిడీల నుండి దోపిడీల నుంచి రక్షించాలి. ఇది బలహీన వర్గాల విద్య. ఆర్టికల్ 46. ఆర్టికల్ 47 వచ్చేసి మద్యపాన నిషేధం. ఓకేనా. ప్రజల జీవన ప్రమాణ స్థాయిని పెంచడం మరియు మత్తు పానీయాలని నిషేధించడం. కాకపోతే మన దేశంలో మాత్రం ఈ ఆర్టికల్ 47ను ఎవరు అనుసరించరు. ఏ ప్రభుత్వం కూడా దీన్ని మద్యపాన నిషేధం చేయదు. ఎందుకు చేయదో కూడా మీకు కూడా తెలుసు. ఎందుకు చేయదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. ఆర్టికల్ 45 వచ్చేసి వ్యవసాయం అలాగే వాటి యొక్క పని పరికరాల గురించి రక్షించాలి, సహాయం చేయాలి. ఓకేనా. 49 కట్టడాల పరిరక్షణ. ఇలా 48లో 48A 48B కూడా ఉంటుంది. సహకార సంఘాల నుంచి ఏర్పాటు. ఏంటంటే మన వ్యవసాయంకు సహకార సంఘాలు ఉంటాయి కదా, అగ్రికల్చర్స్ అవి ఉంటాయి కదా, సో వాటి నుంచి వ్యవసాయానికి సహాయం చేయడం 48B ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే 49 ఆర్టికల్ వచ్చేసి కట్టడాల పరిరక్షణ. 49 పరిరక్షణ అంటే చారిత్రక కట్టడాలు ఉంటాయి కదా, యునెస్కో గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో యునెస్కో కట్టడాల పరిరక్షణ అన్నట్టు, అంటే పూర్వ కట్టడాలు ఫ్రెండ్స్, అంతేం లేదు, పూర్వ కట్టడాలను పరిరక్షించాలి. ఓకే. ఆర్టికల్ 49. 50 వచ్చేసి న్యాయశాఖను కార్యనిర్వహణ నుండి వేరు, అంటే ప్రభుత్వానికి న్యాయశాఖకు సంబంధం ఉండదు అన్నట్టు. సో న్యాయ వ్యవస్థ ఎప్పుడైనా మన దేశంలో వేరు ఈ ఆర్టికల్ వివరిస్తుంది. 50 న్యాయశాఖ కార్యనిర్వహణ నుండి వేరు. కార్యనిర్వహణ అంటే ఏ పార్టీ అయినా ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుంది కదా, సో దాన్ని కార్యనిర్వాహక అంటారు. సో ఈ న్యాయశాఖ ఎప్పుడు దానికి వేరుగా పనిచేస్తుంది. ఓకేనా. ఈ ఆర్టికల్ 50. ఈ ఆర్టికల్ 51 వచ్చేసి అంతర్జాతీయ శాంతి అంటే అంతర్జాతీయ శాంతి భద్రతను పెంపొందించడం. మన కంట్రీస్ ఉంటాయి కదా, మన నైబర్స్ కంట్రీస్ కానీ ఇతర కంట్రీస్ కానీ, వాటి మధ్య శాంతిని పెంపొందించుకోవడం. ఈ ఆర్టికల్ వచ్చేసి 51 దీని గురించి వివరిస్తుంది. వీడియో మాత్రం ఎండ్ వరకు చూసారనుకుంటున్నా. SSCGలో మాత్రం డైరెక్ట్ ప్రిన్సిపల్ నుంచి ఒక మాత్రం క్వశ్చన్ వస్తుంది. అలాగే ఈ మధ్యలో జరిగిన రైల్వే ఎగ్జామ్లో కూడా ఈ పాలిటీ నుంచి డైరెక్ట్ ప్రిన్సిపల్ నుంచి ఆదేశ సూత్రం నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకే. వీడియో మాత్రం ఎండ్ వరకు చూసారనుకుంటా. వీడియో మాత్రం మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.